హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ మొక్కజొన్న గారెలండి. ఇవి స్వీట్ కార్న్స్ తీసుకొని కూడా 4 రోజులు అవుతుంది, కానీ చేయలేదు. అందుకని గారెలు అయితే వేద్దామని అన్ని కండలు ఒలిసాము. 5-6 కండలు ఉంటే అవి అన్నీ ఒలిసి ఇట్లా ప్లేట్లో పోసుకున్నానండి. మిక్సీ వేయడానికి, ఇదిగోండి మిక్సీలో పోసుకున్నాను కొంచెం కొంచెం వేయడానికి. వీటిల్లో నీళ్ళు అనేది అసలు వేయకూడదండి. ఒక్క తిప్పి తీసేస్తేనే మెత్తగా అయింది. మరీ ఎక్కువ జావకుండా లైట్గా మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా పొలుగ్గా అయితే మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా అవ్వకుండా ఇలా పొలుగ్గా మిక్సీ పెట్టుకోవాలండి. ఇది గారెలకి, మొక్కజొన్న గారెలకి. ఇదిగోండి ఇలా అయితే వేసేసుకున్నాను. మొత్తం స్వీట్ కార్న్ మొత్తం వేసేసుకున్నానండి. ఇంకేంది ఇలా దీంట్లో ఇప్పుడు అల్లము, ఈ జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసేసి కలుపుకొని గారెలు వేసుకోవడం. ఇలా వేసుకోవాలి. నేను కొంచెం బరగ్గానే వేసుకోవచ్చు. కొంచెం బరగ్గా వేస్తే మరీ రావట్లేదు. ఇదిగోండి ఇంక ఇలా అయితే అయిపోయింది. ఇంక దీంట్లో కొంచెం వరిపిండి వేద్దాంలే అనుకుంటున్నాను. మరి విరలబడిపోతుందేమోలే అని కొంచెం అయితే వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం వరిపిండి వేసి కలుపుదాంలే అనుకుంటున్నాను. ఇవి కొంచెం లేత కండలండి. ఇట్లా గారెలకైతే కొంచెం ముదురు కండలే తీసుకోవాలంట. మాకు తెలియక నేను లేత కండలు తీసుకున్నాను. అవి అందుకని ఇంక కొంచెం పిండి అయితే వేద్దాంలే, వరిపిండి అనుకుంటున్నాను. కొంచెం మరి గారె వేసేటప్పటికి ఏమన్నా జారిపోద్దేమో అనేది కొంచెం వరిపిండి వేద్దాంలే అనుకుంటున్నాను. ఇదిగోండి 3 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకున్నాను. కొంచెం వరిపిండి అయితే వేస్తున్నాను. వాటిల్లో జావ అయింది కదా, కొంచెం వరిపిండి అయితే వేస్తున్నాను. మరి మెత్తగా ఉంది. కొన్ని స్వీట్ కార్న్ అవి ఉంచి కూడా వేసాను. కొన్ని పలుకులు అయితే ఉంచి వేసాను. ఇప్పుడైతే గారెపిండిలాగా వస్తుందండి. కొంచెం జావగా అనిపించింది నాకు. ఇప్పుడైతే కొంచెం వరిపిండి వేసా, కొంచెం పర్లేదు. వరిపిండి అయితే నేను వేసేసుకున్నాను కదా. ఇంకా నెక్స్ట్ జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ వేసేటప్పుడు వేయలేదండి. వేస్తే మళ్ళీ ఇంకో నీరు కదా జావ అయిద్దామని సాల్ట్ అయితే వేసేసుకున్నాను దానికి సరిపడా. ఇంకా మొత్తం పూర్తిగా కలుపుకొని ఉల్లిగడ్డలు అదన్నీ కోసాక మొత్తం కలిపి మళ్ళీ చూపిస్తానండి ఎలా ఉందో పిండి. ఇంకొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, నేను ఇలా పూర్తిగా అయితే మొత్తం కలిపేసుకున్నాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవి మొత్తం అయితే పూర్తిగా కలిపేసుకున్నానండి. ఇంకా పిండి అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంకా గారెలు అయితే ఎలా వస్తాయో చూడాలండి. ఇంకా పిండి అయితే లూజ్ అయితే ఏం లేదు. ఇంకా చేతిలోనే చేసేయచ్చేమోలే అనుకున్నాను. ఇంక ఇలా చేసి నూనెలో వేసేద్దాంలే అనుకుంటున్నా. మరి ఎలా వస్తాయో చూసి చెప్తానండి. ఫస్ట్ టైం నేను ఈ గారెలు ఇలా చేయడము. నేను తిందామని తీసుకుంటే ఇంకా మా పక్కింటి అత్తయ్య వండావా అంటే వండలేదు అంటే గారెలన్నా వేసుకుంది కానీ తీసా వలుద్దామంటే రాత్రి వలిసామండి అవన్నీ. నాకైతే అసలు ఐడియా లేదు ఈ గారెలు కూడా. ఫస్ట్ టైం నేను చేయడం. ఎలా వస్తాయో చూద్దామండి వేసి. నూనె అయితే వేసేసుకుంటున్నాను. కళాయి అయితే పెట్టుకున్నాను. నూనె అయితే వేస్తున్నాను. గారెలు అయితే వేసేసుకున్నాను. ఇంకోండి నూనె అయితే కాగింది. నేనైతే గారె వేసేస్తున్నాను. ఇలా ఉండలు చేసుకొని ఇంక నేను చేతిలోనే చేసేస్తున్నాను. ఇలా ఇవైతే అంత పలుపుగా అయితే రావండి, కొంచెం మందంగానే వస్తాయి. మా మినపప్పు గారెల పిండి అయితే అలా వస్తాయి, కానీ ఇదైతే అలా రావండి. ఇంకంతా నేను చేతిలోనే ఇలా చేసేస్తున్నాను. అనుకోండి ఇంకా ఇలా ఉండలు చేసేసుకొని ఇవి 4 రోజులు వినాయక
కానీ కొన్ని పప్పులు సత్తా పడిపోయింది. గార్ల కల్లా కూడా అయ్యే తీసుకోవాలంట, ముదిరినయే తీసుకోవాలంటే నేనేమన్నా లేతయ్యే తీసుకున్నాను. ఇంకెలాగో పిల్లలు తినలేదులే అని గారెలు అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి మొక్కజొన్న గారెలు అయితే ఇలా వచ్చినాయి. చూడడానికి అయితే బాగానే వచ్చినాయి, మరి తింటే ఎలా ఉంటాయో. నా మొక్కజొన్న గారెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టీ కూడా పెట్టుకున్నానండి. నేను ఉదయాన్నే లెగవగానే టీ తాగుతానండి. ఫస్ట్ ఏ పని చేయకుండా ముందు టీ తాగిన తర్వాత ఏ పని అయినా చేస్తాను. పెట్టుకోవడం చూపించాను కదండి. ఇంక ఇప్పుడైతే నేను టీ అయితే తాగుతున్నాను. టీ తాగడం అయిపోయాక మీకు గారెలు వేయడం అంటే అవి ఎలా వస్తాయి మీకు చూపిస్తాను. కూర అయితే కూడా వచ్చింది. ఇంకా వాళ్ళు మా కూర అయితే టమాటా ములక్కాయ కూర, టమాటా కూర అండి. వాళ్ళ ములక్కాయలతో చేస్తున్నాను. 3 టమాటాలు. వాళ్ళ సాయంత్రం వినాయకుడి దగ్గర భోజనాలు ఉన్నాయని ఇప్పటివరకేనండి 3 టమాటాలు. అందులో మేము ఉంది ఇద్దరమేనండి. అందుకని 3 టమాటాలు ఒక ములక్కాయ వేసి చేస్తున్నాను కూర. ఇదిగోండి చెప్పాను కదా కూర. ఇంకా టమాటాలు అయితే కోసేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ములక్కాయలు కోసానండి అందులో. ఇంక ఇప్పుడు తిరగమాత అయితే పెట్టేసుకున్నాను. ఒక గంట నూనె అయితే వేసుకుంటున్నాను. గిన్నె అయితే పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నూనె వేసాను. చాలదేమని ఇంకొక అర టేబుల్ స్పూన్ వేసానండి నూనె. కాగినాక తిరగమాత గింజలు అవన్నీ వేసేద్దాము. ఇంకో నూనె అయితే కాగింది. ఇంకా తిరగమాత గింజలు అయితే వేసేస్తాను. తిరగమాత గింజలు వేసాను. కరివేపాకు అయితే వేసానండి. వాళ్ళు తిప్పుతున్నాను. తిరగమాత గింజలు అయితే వేగినవి. ఇంకా ముక్కలు అయితే వేసేద్దాము. ఇవన్నీ ముక్కలు అయితే వేసేసాను. నేను అన్నీ ఒకసారి వేసేసుకుంటానండి ముక్కలు మొత్తము. అవే మగ్గుతేలే అని మొత్తం అయితే వేసేసాను. ఇంకా ఉప్పు అయితే వేసేసుకున్నానండి. ఉప్పు, కారము, పసుపు వేసుకొని ఇంకా మగ్గనిచ్చి కొంచెం ఎసురు పోయాలండి. ఇంకా అయితే మగ్గనిచ్చాలి. బాగా మగ్గనిస్తేనే బాగుంటుందండి టమాటా ములక్కాయ కూర. ఇలా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఎసురు వేసుకొని మసాలా వేసుకుంటే టమాటా ములక్కాయ కూర రెడీ అయిపోద్దండి. ఇది కూర అయితే మగ్గింది. మగ్గిన కొంచెం ఎసురు అయితే పోతున్నాను. మరి ఎసురులో అప్పుడు అడుగంటుందండి కూర. అందుకని కొంచెం అయితే ఎసురు పోసాను. కొంచెం అయితే ఎసురు పోసి తిప్పుతున్నానండి. ఇంక ఈ ఎసురే సరిపోతాయండి. ఇంక అదే మగ్గిద్ది. కొంచెం కూర కదండి, కొంచెం ఎసురు సరిపోతాయి. ఇంకా సిమ్లో పెట్టి ఉడకనిస్తే అదే మగ్గిపోదండి కూర. ఇదిగోండి కూర అయితే చాలా వరకు మగ్గిందండి. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే కూర అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నా కూర అయితే అయిపోయింది. ఇంకా నేనైతే బౌల్లో తీసేసుకుంటున్నాను. నా కూర అయితే అయిపోయిందండి. ఇంకా ఇదిగో కూర వాళ్ళ. ఇంకా నెక్స్ట్ గారెలు అయితే చేద్దాం రండి. పెట్టుకొని అది చేతి కట్టుకునే దారాలు గుమ్మడికాయలు అవన్నీ తప్పని చెప్పి తెచ్చారు. కమలపాకు ఒకటి వేసుకొని ముందు ఆయన కుడి చేతి ఎడం చేతిలో నీళ్లు వేసుకొని కుడి చేతి కడుక్కొని 3 సార్లు విడిగా తాగమంటారు. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవ చేయగడుకో మొదటిసారి. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ స్వాహ తాగేసి ఓం నారాయణాయ స్వాహ మరలా తాగు. ఓం మాధవాయ స్వాహ తాగు మరలా చేయగలరు. హస్తం ప్రక్షాళ్య 3 సార్లు మొదటిసారి చేయగడుక్కొని విడిగా 3 సార్లు దాకా. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धोक्षजाय नमः नारसिंहाय नमः भूमिभारकाः एतेषामुरोधना प्रयुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे पेरोह दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्तिष्टि प्रभवादि षष्ट्यादि संवत्सराणां मध्ये श्री विश्वावसुराम संवत्सरे दक्षिणायने वर्ष अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्य ओम महावीराय नमः ओम मंत्रिणे नमः ओम मंगलादाय नमः ओम प्रथमाचार्याय नमः ओम प्राज्ञाय नमः ओम प्रमोदाय नमः ओम मोदकप्रियाय नमः ओम त्रिदिवते नमः ओम मधिपते नमः ओम कामिने नमः ओम कपित्थपवनप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम ब्रह्मविदे नमः ओम ब्रह्मवन्दिताय नमः ओम जिष्णवे नमः ओम विष्णुप्रियाय नमः ओम भक्तजीविताय नमः ओम चिदमन्मदाय नमः ओम ऐश्वर्यदाय नमः ओम भज्यालसे नमः ओम शुद्धसेविताय नमः ओम